ఈ కూర చపాతీలోకి, రైస్‌లోకి చాలా రుచిగా ఉంటదండి. రండి చేద్దాం. ఇదేంటంటే పచ్చిశనగపప్పు ముందుగా ఒక 4 గంటలు నానపెట్టుకోవాలి. అలాగే ఒక బంగాళదుంప చెక్కు తీసేసి, దాంట్లోనే ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేయండి. పప్పు చూసారా ఎలా ఉడికిందో? అలాగే బంగాళదుంప కూడా ఆ రకంగా ఉడికితే సరిపోతుంది. అదిగోండి. అలాగా కొంచెం వాటరీగా ఉంది కదా! అలాగే పక్కన పెట్టుంచండి. ఇప్పుడు కూర తయారు చేసుకుందాము. ఫస్టు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా నూనెలో వేపుకోండి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోండి. దోర రంగొచ్చేలాగా వేపుకోండి. ఇప్పుడు సరిపడగా ఉప్పు కళ్ళు వేసుకోండి. కాస్త మగ్గబెట్టుకోండి సిమ్‌లో పెట్టుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్ వేసుకోండి. పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి వేపుకోండి. మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి అది. అది నేను వేస్తున్నాను. అదిగోండి ఒక చిన్న స్పూను ఐస్ క్రీమ్ తింటాం గదా! ఆ స్పూన్ తోటి వేశాను. మీరు కొన్న మసాలా వేసుకోండి. లేదంటే మీ ఇంట్లో తయారు చేసిన మసాలా అయినా వేసుకోండి. ఇప్పుడు బాగా వేగినియి గదా! మనం క్యాబేజీ కట్ చేసి అలాగా పెట్టుకోవాలనమాట. ఆ క్యాబేజీని అందులో వేసేసుకోండి. అదిగోండి. మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు క్యాబేజీ బాగా మగ్గాలి. దగ్గరగా అవ్వాలి. మాడు కట్టకుండా మధ్య మధ్యలో తీసి వేపుతా ఉండండి. మనం ఎలాగా ఉప్పు వేసాం కాబట్టి త్వరగా వాటరొస్తది. క్యాబేజీ కూడా కొంచెం వాటర్ వదులుతది కాబట్టి మీకు ఫాస్ట్‌గానే మగ్గుతుంది. కాకపోతే మీరు అస్తమానం కలుపుకుంటూ ఉంటే మాడు కట్టదు. మాడు కట్టిందంటే కూర రుచి పాడైపోతుంది. ఎప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఫ్రైలాగా అయిపోయింది. ఇలా తీసేస్తే ఫ్రైయే అది. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు, బంగాళదుంపలు కొంచెం వాటర్ తోటి ఉడకపెట్టాం కదా! అది వేసేసాను. కొంచెం ఉప్పు, కారం రుచి చూడండి. చూసి వీలైతే మళ్ళీ కలుపుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది. నేను వేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి చాలా బావుంటుందండి. అలాగే రైస్‌లోకి చాలా చాలా బావుంటుంది. మీకు ఆల్రెడీ వచ్చుంటే ఓకే. రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెట్టాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చేస్తారు గదా! చూసారా ఎంత బావుందో చూడటానికి కూడాని. తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. మీరు కొత్తిమీర అవేమి వేయనవసరం లేదు. కరివేపాకు వేసుకుంటే ఈ కూరకి టేస్ట్ బావుంటుందనమాట. కొత్తిమీరతోటి పని లేదు. చాలా వేడిగా ఉంది. టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్‌గా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే గనక నేను చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.